సైడ్ ట్రాక్ కాదు ఒక్క నిమిషం 8 సీట్లు ఎంపీ ఇవాళ నిజాం నవాబా పోటీ చేద్దంటున్నారా రేపు అట్లనే అయితే 42% లో కూడా నిజామాబాద్ ఇస్తారు ఇవ్వడం కాదే. అరే కరీంనగర్ ఉద్దేశం రాదది. సబ్ కేటగిరీ జరగలేదు, బీసీ బిల్లులో సబ్ కేటగిరీ జరగలేదు. 10% రిజర్వేషన్ అనేది తప్పు. ఇది ఇవన్నీ కూడా రాజకీయ కారణాలతోటి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్న భాగంగా కానీ 10% రిజర్వేషన్. చిత్తశుద్ధి అనేది నిబద్ధత అనేది ఉంటే ఒక్క రోజులో 2 రోజులలో ఉడిచే పంచాయతీ. కాంగ్రెస్కున్న బీసీ ఎంపీలు, భారతీయ జనతా పార్టీకి ఉన్న బీసీ ఎంపీలు ఏకమైపోయి 2 పార్టీల అధిష్టానాలను గల్లబట్టి మా పని చేస్తారా లేదా భయ అంటే వచ్చే పంచాయతీ. ఇది ఏంటంటే పార్టీలు పార్టీలు చేస్తే గిట్లనే కొట్లాడతారు. ఇదేంది ఇప్పుడు కనిపిస్తలేదా? ఇప్పుడు ఈయనే ఉంది కదండి, ఈయనే చూస్తున్నాం కదా సినిమా. అయితే ఇక్కడ ఈ చిత్తశుద్ధి అనేది లేదు. అందుకు మూలాల్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళు అవకాశవాదంగా వాళ్ళు ఏదో ప్రేమతోటి తీసుకురాలే బీసీల మీద. అనివార్యత. ఏం అనివార్యత? రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. కాదు రాహుల్ గాంధీ గారిని లేదండి ప్రధానమంత్రి చేయాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి గారిని చేయాలి. కాబట్టి వేరే సొల్యూషన్ లేదు. మోదీ గారి దగ్గర వినండి, మోదీ గారి దగ్గర నూకలు చెల్తలే కాంగ్రెస్. కాబట్టి వాళ్ళే తొక్కిపెట్టినటువంటి ఇన్ని సంవత్సరాలు వాళ్ళే తొక్కిపెట్టినటువంటి బీసీ రిజర్వేషన్ మీద, మహిళా రిజర్వేషన్ మీద పోరాటం చేసిన అంబేద్కర్ గారు చచ్చిపోయారు. బీసీ రిజర్వేషన్ మీద పోరాటం చేసిన కాంశీరామ్ గారు చచ్చిపోయారు. ఇలాంటి మహామహులు చనిపోయారు ఈ యుద్ధంలో. అంటే కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత లేదు. కానీ అనివార్యత ఏంటంటే ఇక మోదీ గారిని, బీజేపీని, ఆర్ఎస్ఎస్ని గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇక బీసీలను లేచి కూర్చున్న పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇదంతా క్రతువు చేసిండ్రు. రెండవది చేసిరు బాగుంది. దీన్ని ఈరోజు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక మోదీ గారు బీసీల పేరు మీద ప్రధానమంత్రి అంటున్నారు. ఓసీని తీసుకొచ్చి బీసీని చేసిండ్రు. ఇదైతే అందరు కళ్ళ ముందు దేశం చూసింది. అవును కదా? అయితే ఇప్పుడు నీతి నిజాయితీని, నిబద్ధతను మోదీ గారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళు లేవనెత్తారు. అది అనివార్యతనే కావచ్చు, లేదా రాజకీయ కోణంలో అనివార్యతనే కావచ్చు. మేబీ వాళ్ళు మంచిగా చేసినప్పుడు భారతీయ జనతా పార్టీని శిరసా వహించి దాన్ని అమలు చేస్తే తప్పేముంది? ఒక్క మాట ఆబ్జెక్షన్ ఏంది? 10% మైనారిటీస్ ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఎలాగో 42 పెంచుతున్నప్పుడు ఒక్క సెకండ్ 42% ఇచ్చేది ఇంకొక 10 పెంచి ఇప్పుడు 69కి ఎట్లయినా అవుతుంది కదా. ఇంకొక 10 పెంచి 79 ఇస్తే ఎవరు కొడుతురు నిన్ను? నువ్వు అదే చేసేది స్పష్టత. 56% ఉన్న బీసీలకు కనీసం 42% బీసీలకు ఇచ్చి మైనారిటీలకు 10 ఇచ్చి ఈడబ్ల్యూఎస్ ఉంది. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ఏముందంటే ఈయన ఏంది వినండి. ఈడ రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, నా పని చేసుకున్న చరిత్రలో నా పేరు వచ్చేసింది భయ్, ఇక ఏమన్నా కానీ అన్నట్టుంది. ఈరోజు అఖిల పక్షాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీదనే ఉన్నది. అందరినీ ఏకీకృతం చేయాలి. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి బతిమలాడాలి, రాష్ట్రపతి గారి దగ్గరికి బతిమలాడాలి. ఎందుకంటే 100% అనౌన్స్మెంట్ చేసిరండి అఖిల పక్షాన్ని పెట్టమని. మేమే కదా డిమాండ్ చేసినాం. మేము 100% వస్తాడు. మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? ఒక నిమిషంలో కంక్లూడ్ చేయండి. దీంట్లో రేపు జరగబోయేది ఏంది? మీరు ఎవరు పక్షాన ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. ఉద్యమం కూడా కనబడుతుంది. కవిత కూర్చునేమో ప్రభుత్వాన్ని హఠావో అంటోంది, రాజుగవర్ రాజుగా అని పాటలు పాడుతున్నారు.
బీఆర్ఎస్ వాళ్ళు కూర్చొని ఇదే కాంగ్రెస్ మీద, బీజేపీలు కూర్చొని కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ వచ్చి బీజేపీ మీద. ఇక్కడ ఈ ఉద్యమం అంతా కూడా ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ ఉన్నది. వీళ్ళంతా ఎవరి మీద ఉద్యమం చేస్తారు, అసలు ఆడ కట్టిరు కానీ పాము సావది, అట్లుంది పరిస్థితి. మీ బీసీ సంఘాలు ఏం చేయబోతుంది? దీంట్లో తమిళనాడు కేసును మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో 69% బీసీలకు రిజర్వేషన్ వాళ్ళు ఏం చేశారంటే, జయలలిత గారు ఢిల్లీకి వెళ్ళి నేను రిజర్వేషన్లు మాకు మొత్తం కంప్లీట్ చేసి మీరు ఇచ్చేంత వరకు నేను తమిళనాడు ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచే పరిపాలిస్తాను, నేను వెళ్ళను, నేను నా మంత్రివర్గం అంతా ఢిల్లీలోనే ఉంటామని చెప్పి చాలా గట్టి ఒత్తిడి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మీద. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద సంప్రదింపులు చేస్తూ ఒత్తిడి తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వం మీద అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఒక పార్టీ మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే అవకాశం ఈ సందర్భంలో నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో లేవనెత్తినటువంటిది ఎలాంటిది ఉద్యమం అది? ఇక మొత్తం చరిత్రను మార్చే ఉద్యమం అండి. కాబట్టి తన గొంతు దాన్ని కోసుకోదు కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఏం చేస్తే మాట్లాడుతున్నారు కాబట్టి ఏం చేస్తే ఇప్పుడు మన ముందు రెండు రకాల ప్రయత్నాలు మన దగ్గర పార్టీలో ఉన్న ఎంపీలు భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీ ఎంపీలు అందరు కలిస్తే 100% అవుతుంది. పార్టీలో నమ్మకుండా మేము బీసీ సంఘాలుగా మా దగ్గర ఇంకా ఒక్క చివరి అవకాశం, ఒకటే సొల్యూషన్ ఉంది. రెండు ఉన్నాయి సొల్యూషన్లు. ఒకటి, మొన్న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన దానిపైన రివ్యూ పిటిషన్ వేయడం, లార్జ్ ధర్మాసనం మీదకి వెళ్ళి మళ్ళీ ఎంపరికల్ డేటా అన్ని రకాల నివేదికలతోటి గట్టిగా ఏకసభ్య కమిషన్ కాదు ఏకసభ్య ధర్మాసనం కొట్టేసింది కదా లార్జ్. ఇప్పుడు 7 ధర్మాసనం మనం రివ్యూ పిటిషన్కి వెళ్ళాలి. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఎందుకంటే మనకు పోయినసారి ఎస్సీ ఎస్టీ కేసులలో మనం గెలిచింది లార్జ్ ధర్మాసనం మీదనే కేసు గెలిచాం. రెండో ఆప్షన్ ఏంటంటే